సాఫ్ట్వేర్ ఉద్యోగులు అప్పులు ఎక్కువ చేస్తున్నారు. లగ్జరీ లైఫ్ అంటూ అపార్ట్మెంట్లు, కార్లు, ఖరీదైన వస్తువులు కొనడానికి బ్యాంకుల్లో లోన్లు తీసుకుంటున్నారు. ఏఐ ప్రభావంతో జాబులు పోవడంతో ఈఎంఐలు కట్టలేక సతమతమవుతున్నారు. దీంతో అప్పులన్నీ చివరికి ఎన్పీఏలుగా మిగిలిపోతున్నాయి. ప్రెజెంట్ జనరేషన్ ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ చేస్తున్నారు. తీసుకున్న లోన్లను ఈఎంఐ కట్టలేక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఐటీ రంగంలో ఎక్కువగా ఉన్నారు. ఫలితంగా బ్యాంకుల్లో వాయిదాలు పెరిగిపోవడం, కొన్నిసార్లు ఎన్పీఏలుగా మిగిలిపోతున్నాయి. ఏఐ ప్రభావంతో ఉద్యోగాలు కోల్పోవడం, ఇతర ఆర్థిక కారణాలతో ఈ సమస్య మరింత పెరుగుతోంది. ఇదే అంశంపై ఇటీవల జరిగిన బ్యాంకర్ల కమిటీలోనూ చర్చ జరిగిందంటే పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవచ్చు. సాఫ్ట్వేర్ రంగంలో ఎక్కువగా ఇలాంటి సమస్యలు రావడంపై ఇటీవల దీనిపై రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీలో కూడా చర్చ జరిగింది. కొత్తగా ఉద్యోగం రాగానే ఖరీదైన బైకులు, కార్లు, స్మార్ట్ ఫోన్లు, అపార్ట్మెంట్లు కొనడానికి వెంటనే లోన్లు తీసుకుంటున్నారు జనం. భవిష్యత్తులో జీతాలు ఇంకా పెరుగుతాయన్న నమ్మకంతో ఒకదాని తర్వాత ఒకటి వచ్చే జీతాలకు మించి లోన్లు తీసుకుంటూ పోతున్నారు. కానీ ఇటీవలి కాలంలో ఏఐ టెక్నాలజీ పెరుగుదలతో చాలా కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. దీంతో అప్పటి వరకు తీసుకున్న లోన్లకు ఈఎంఐల సర్దుబాటు కష్టంగా మారుతోంది. ఉద్యోగాలు కోల్పోయిన వారు 2-3 నెలలకోసారి ఒక ఈఎంఐ చెల్లింపులు చేస్తున్నారు. మరికొంతమందివి అసలు చెల్లింపులు చేయలేక ఎన్పీఏల్లోకి వెళ్తున్నాయి. హౌసింగ్ లోన్లలో 1350 కోట్లు ఎన్పీఏలుగా మారగా అందులో ఎక్కువ శాతం సాఫ్ట్వేర్ ఉద్యోగులవే ఉన్నట్టుగా సమాచారం. పర్సనల్ లోన్లలోనూ 1810 కోట్లు ఎన్పీఏల కింద ఉండిపోయాయి. కార్లు, ఇతర విలువైన ఇంటి సామాన్ల కోసం తీసుకున్న లోన్లు 30,000 కోట్లకు పైగా ఎన్పీఏలుగా ఉన్నట్టు ఎస్ఎల్బీసీ లెక్కలు చెబుతున్నాయి. ఏఐ అందుబాటులోకి రావడంతో ఖర్చులు తగ్గించుకోవడానికి కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నాయి. ఈ ప్రభావం సాఫ్ట్వేర్ రంగంపై ఎక్కువగా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో టెక్ దిగ్గజాలు ఉద్యోగులను తొలగించడం ఇప్పుడు సాధారణమైపోయింది. మైక్రోసాఫ్ట్ సంస్థ ఈ ఏడాదిలో సుమారు 15,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్టు నివేదికలు చెబుతున్నాయి. గూగుల్లోనూ ఉద్యోగులను తగ్గించగా ఇంటెల్ దాదాపు 24,000 మందిని తగ్గించాలని ఆలోచిస్తోంది. ఇక అమెజాన్ సైతం వెబ్ సర్వీసెస్ లోనూ వందలాది ఉద్యోగాలకు కోత పెట్టింది. పెద్ద కంపెనీలతో పాటు హైదరాబాద్లోని చిన్న చితక కంపెనీలు సైతం ఏఐ కారణంగా ఉద్యోగులను తొలగిస్తున్నారు. ఏఐతో ఉద్యోగం కోల్పోయిన వారు లోన్ల వాయిదాలు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. ఉద్యోగం పోయిన వారు కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి చాలా సమయం పడుతోంది. ఈ గ్యాప్లో నిత్యావసర ఖర్చులతో పాటు ఈఎంఐలు కట్టలేక మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఉద్యోగం పోయినప్పుడు లేదా జీతం తగ్గినప్పుడు అప్పుల వాయిదాలు కట్టడం పెద్ద సవాల్గా మారుతోంది.